నమస్తే, వెల్కమ్ టు ఏవెన్టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించి కోపం తెప్పించొద్దని వైఎస్ఆర్సీపీ నేతలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. వైకాపా చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద 12 ఎకరాల్లో 1,290 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకానికి పవన్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. విమర్శలు చేయాలి అంటే నిర్మాణాత్మకంగా చేయాలని, అణచివేత రాజకీయాలకు తాము తలొగ్గమని పవన్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని, అభివృద్ధి పనులు ఎవరూ అడ్డు రావద్దన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించే ఈ ప్రాజెక్టుతో లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని తెలియజేశారు. వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. ఇది రాష్ట్రాన్ని పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దడమే విజన్ 2047 P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి అభివృద్ధి చేరేలాగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక వసతులు వంటి అన్ని రంగాల్లో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని భవిష్యత్ దిశగా మలచే ప్రణాళిక ఇది అన్నారు. పేదరిక నిర్మూలనతో పాటుగా యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ఆర్థిక స్వలంబన, రైతులకు ఆర్థిక భద్రత వంటి అంశాలపై విజన్ 2047 పథకం దృష్టి పెట్టిందన్నారు. ప్రజల ఆశయాలను నిలబెట్టేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. ఎవరైతే సిఎస్ఆర్ కింద వర్క్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఒక 5 సభ్యుల కింద జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం, అలాగే జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుని ముందుకెళ్లే దానికోసం ఒక కార్యాచరణని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి చైర్మన్ కూడా రావడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, అలాగే జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ 26 జిల్లాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్లానింగ్ చేసుకుని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయిలో ఉన్నాం, జీడీడీపీ ఎలా ఉంది, అలాగే జీవీఏ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని భవిష్యత్తులో, ఎందుకంటే వాళ్ళ అనకాపల్లి పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంటే పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి 14th ప్లేస్లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్లో. దీన్ని మనం ఏ రంగాల్లో ముందుకు తీసుకెళ్ళవచ్చు, అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి, అలాగే అగ్రికల్చర్ అలైడ్కి సంబంధించి, అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో, అదేవిధంగా సర్వీస్ సెక్టర్, ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళే దానికోసం ఒక కార్యాచరణను తయారు చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఆత్మకూరు ఘటనపై స్పందించిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తానెవరితోనూ విభేదాలు లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. నాకు ఎమ్మెల్యే బుడ్డాకు ఎలాంటి విభేదాలు లేవు, నా ఇంటిపైకి వచ్చి దాడి ఎందుకు చేశారు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలో టికెట్ రాకున్నా బుడ్డా విజయానికి తనే స్వయంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. అప్పుడు నాకు గోబ్యాక్ అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటూ ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర సమయంలో తన బ్యానర్లో చించిన వారిపై అప్పట్లో కేసు పెట్టిన పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. ప్రస్తుతం జరిగిన దాడిపై పార్టీ అధిష్టానం తప్పకుండా స్పందించాలని కోరారు. మాట్లాడింది పాపం 2 సార్లు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా మరి ఐ డోంట్ నో పాపం ఎందుకుంటుంది మీద మరి ఎందుకు చేస్తాను అందుకే నాకే అర్థం కావడం లేదని చెప్తున్నాను కదా. ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాల వల్ల కొట్టడం ఏంటి, ఏమని అంటున్నారంటే నా మీద కేసులు పెట్టినట్ట వాళ్ళ మీద. నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు.
ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు దించితే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు, నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్ కొట్టినారు, ఇల్లు కొట్టారు. అంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళకు గో బ్యాక్ అనేది. అంటే దేనికోసం అర్థం ఏమైనా అర్థం ఉందా చెప్పేది? అంటే ఏమంటే మాకు మీద కేసులు పెట్టించాడు. ఏం కేసులు పెట్టించాడు? నా బ్యానర్లు దించా పేరు లోకేష్ యోగలకు నేను నా బ్యానర్ దించే కేసులు పెట్టరా? ఏం కంప్లైంట్ చేయాలి? చేసి ఏం లాభం? పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం తప్ప. నాకు చెప్పారు హాస్పిటల్ తీసుకో, హాస్పిటల్లో ఇచ్చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సార్, పోదాం సార్ అన్న. నేనన్నా వద్దు, అవసరం లేదు. మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం ఇష్టం లేదు. దీనివల్ల మేము పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, కానీ పార్టీ ప్రతిష్ట దిగదార్చడానికి కేసులు పెట్టలేదు. ఇటు గుంజుతున్నారు, అటు గుంజుతున్నారు. పక్కన నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికంతా తగిలినాయి ఇవన్నీ కూడా. తప్పు ఇక్కడంతా వాళ్ళ విఘ్నత వదిలిపెడుతున్నాం మనం. లైఫ్లు చూడలేం. మా నాయనల 13 ఎలక్షన్లు కాంటాక్ట్ చేస్తాము. 1955 నుంచి ఉన్నాము. ఎప్పుడు ఇటువంటిది చూడలేదు, ఎప్పుడు జరగదు. చూసి తెలియకుండా ఎట్లుంటుంది, తెలియకపోతే మరి హైకమాండే కాదు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో 2 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులకు తెలియకుండా అమ్మకానికి పెట్టిన దారుణ ఘటన కలకలం రేపుతుంది. పిల్లలేమీ లేని దంపతులకు వాట్సాప్ లో బాలుడి ఫోటోలు పంపి 65,000కే బేరం జరిపినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని గమనించిన తిరుపతికి చెందిన ఓ జంట బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అప్రమత్తమైన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ లో బాలుడితో పాటుగా మరికొంతమంది చిన్నపిల్లల ఫోటోలు దర్శనమివ్వడంతో ఇది పెద్ద ముఠా మాదిరిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ వీధిలో నివసిస్తున్న ఓ ట్రస్ట్ నిర్వాహకుడు మణికంఠపై బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చంద్రగిరి పట్టణంలోని రాములవారి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు మణికంఠను విచారిస్తున్నారు. మరొక వైపు ముఠాలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వచ్చి చెప్తే మళ్ళీ పోయి అడిగితే వాళ్ళ భార్యని మా ఆయన లేడు, మా ఆయన చిత్తూరుకు పోయినాడు, ఇంకా రాలేదు, మాకేం తెలీదు అని చెప్తా ఉండదు వాళ్ళ ఆవిడ. వాళ్ళు ఈడ మా ఇంటి పక్కల వంకలో కూడా తోపులతో పోయి శుద్ర పూజలు అవి ఇవి చేస్తూ ఉంటారు. మాకు ఇవన్నీ తెలియనే లేదు. ఇప్పుడు అందరూ ఫోటోలు వీడియోలు కానీ ఇప్పుడు బయట పడతా ఉన్నాయి. కంప్లీట్ ఇస్తాను. మేము ఈరోజు కంప్లీట్ తెల్లారితో ఇచ్చినాము. రెస్పాన్స్ లేదు అసలు. ఈడీ విచారణపై నిర్మాత అల్లు అరవింద్ స్పష్టత ఇచ్చారు. ఈడీ వాళ్ళు ఎంక్వైరీకి పిలిచారు. నేను వెళ్లి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వచ్చానని తెలిపారు. ఇది సాధారణ విచారణ మాత్రమే అని స్పష్టం చేశారు. అయితే కొన్ని మీడియా సంస్థలు దీనిని ఊదెత్తి చూపిస్తున్నాయన్నారు. తాను చట్టానికి విధేయుడినని, అవసరమైన వివరాలు అధికారులు అడిగిన విధంగా చెప్పానని వివరించారు. విచారణపై తాను భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. వ్యర్థమైన ప్రచారాలకు ప్రజలు మోసపోవద్దన్నారు. తన దృష్టి సినిమాలపై ఉందని, ప్రస్తుతం శ్రద్ధ పెట్టాల్సిన వ్యక్తిగత పనులపై పనేనన్నారు. అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది. ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా, లా అబైడింగ్ సిటిజన్గా నేను వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దానికి సంబంధించిన అకౌంట్ అదే అడిగారు. అంతే తప్పితే దీన్ని మీడియాలో ప్రపోర్షనేట్గా కొంచెం పెద్దది చేసి చెప్పటం, వారు ఏదో ఒక ఎంక్వైరీ అడిగారు, నేను వెళ్ళి చెప్పి వచ్చాను. ఇంతకు తప్పితే నేను చెప్పేది ఏమీ లేదు. ఏమండి అవన్నీ నేను ఒక కేసు అక్కడ ఈడీలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు, చెప్పలేను. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 100 అసెంబ్లీ 15 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాల్సిన బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం పట్ల తాను పూర్తిగా నిబద్ధంగా ఉన్నానని, తెలంగాణలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేందుకు అన్ని రంగాల్లో కృషి చేస్తా అన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశిస్తూ మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బలమైన విజయాన్ని సాధించేలా పార్టీని గెలుపు దిశగా నడిపించేందుకు తాను సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అన్ని విధాలుగా పనిచేస్తానన్నారు. 15 पार्लियामेंट सीट 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना.
100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है। మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లిలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఉన్మాదులు తల నరికి నేల కూల్చిన ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బుద్ధుడిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అరగుండు అరమీసంతో నిరసన చేపట్టారు. ఇది కేవలం ఉన్మాదుల పని కాదని, ఇందులో రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లుగా ఆరోపించారు. మదనపల్లి రూరల్ సీఐ కళా వెంకటరావు నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శిస్తూ ఆయన తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బుద్ధుని విగ్రహం ధ్వంసం హిందుత్వ మూల్యాలను దెబ్బతీయడమే కాకుండా సామాజిక శాంతిని కుదిపేస్తుందన్నారు. సంఘటనపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు స్పష్టం చేశాయి. చేతుల్లో పెట్టినటువంటి దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగి 3 రోజులు పైగా అయిపోయింది. మేము 3 రోజులకు ముందు కొండపైకి వెళ్ళి ఈ ఘటన జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పరిశీలించి ఫోటోలు తీసి టెక్స్ట్ మెసేజ్ తాలూకా సిఐ కళా వెంకటరమణ గారికి పంపడం జరిగింది. వెంటనే ఆయనకు ఫోన్ కూడా చేశాం. మేము కొండపైన ఉన్నాం సార్, మీరు రండి, మీరు వస్తే ఇప్పుడే కొన్ని బండ్లు కిందకి వెళ్ళాయి, కొంతమంది నడిచి వెళ్ళారు, వాళ్ళు ఏమన్నా విచారిస్తే తెలుస్తుందేమో అని చెప్పి రమ్మని చెప్పేదానికి ఫోన్ చేశాం. ఆ ఫోన్ ఆయన రిసీవ్ చేసుకోలేదు, మా మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. వెంటనే ఇమీడియట్గా మేము డిఎస్పీ గారికి ఫోటోలు మెసేజ్ పంపించాం. అయినా డిఎస్పీ గారు కూడా కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. సరే, ఈ నేపథ్యంలో మళ్ళైనా వాళ్ళు ఫోన్ చేసి విషయం ఏం జరిగిందని అడుగుతారని అనుకున్నాం, అడగలేదు. సరే, తెల్లవారిపోయి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అనుకునేసరికి మా దగ్గర కంప్లైంట్ తీసుకోకుండా విఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకొని రూరల్ తాలూకా సిఐ గారు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయ్యా తాలూకా సిఐ గారు, ఆ బుద్ధుని కొండ నిర్మాణానికి ఇప్పటిదాకా సుమారు 2 కోట్లు ఖర్చు చేశాం. బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఆధ్వర్యంలో రాయి పేర్చి చేతులతో కష్టం చేసి బుద్ధుని కొండకు 2.5 కిలోమీటర్ రోడ్ వేశాం. సుమారు 1000 మంది కూర్చునేట్టుగా ఆ ప్రదేశాన్ని చదును చేసి మేము చాలా కష్టపడ్డాం. అది అక్కడ ఇంత నిర్దాక్షిణంగా ఇది 4వసారి బుద్ధుని విగ్రహాలు పగలగొడితే కనీసం ఏంటి మీ బాధ, మీరేమనుకుంటా ఉన్నారు అని చెప్పి కనీసం ఒక పోలీస్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ ఎవ్వరు కూడా రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పలకరించింది లేదు. సాధారణ వైద్య పరీక్షల కోసం గురువారం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ సుదీర్ఘంగా ముచ్చటించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, సాగునీటి సమస్యలు, వ్యవసాయ రంగంలోని సమస్యలపై కేసీఆర్ గడ్డు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ మరింత చురుకుగా వ్యవహరించాలంటూ నేతలకు సూచనలిచ్చారు కేసీఆర్. భారత్ ఒకేసారి 3 శత్రువులైన పాకిస్తాన్, చైనా, టర్కీలతో పోరాడిందని డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ వాడిన హార్డ్వేర్లో 81% చైనా దేశమే సరఫరా చేస్తుందని తెలిపారు. అంతేకాక టర్కీ కూడా పాకిస్తాన్ కు మద్దతుగా సహకరించినట్లుగా పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత సైన్యం 3 దేశాల నుంచి వచ్చిన ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొందని, విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిందని వివరించారు. దేశ భద్రతపై ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యం మరింత ముందు చూపుతో పనిచేస్తుందని తెలిపారు. భారత సైన్యం సామర్థ్యం ప్రదర్శించడంలో ఇదొక కీలక ఘట్టమన్నారు. భవిష్యత్తులో కూడా దేశ పరిరక్షణకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే తీరులో సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. More and more air defense, more and more counter rocket artillery drone sort of a system has to be prepared, for which we have to move very, very fast. So few lessons that I thought I must flag as far as Operation Sindoor is concerned. Firstly,
one border, two adversaries. So we saw Pakistan one side, but adversaries were two, and if I would say actually four or three actually. So Pakistan was the front face. We had China providing all possible support, and it's no surprise because if you were to look at statistics, in the last 5 years, 81% of the military hardware that Pakistan is getting is all Chinese, 81% of that. So it's no surprise. And China, of course, the good old dictum, killed by a borrowed knife, 36 stratagems that China talks about, killed by a borrowed knife. So he would rather use the neighbor to cause pain than getting involved in the mud slinging match on the northern border. So that is what he's seen. And another thing that China perhaps has seen is that he's able to test his weapons against, say, various other weapon systems that are there. It's like a live lab which is available to. So it's a good, that is what is something we have to be very, very cognizant about. Again, Turkey also played a very important role in providing the type of support that was there. Bayraktar, of course, he's been giving from before. We saw numerous other drones also coming in, landing in the face of war, during the war, along with trained sort of individuals who were there. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డ ఘటనపై నంద్యాల ఎంపీ శబరి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికలాంగుల సదరం క్యాంపులో పాల్గొనడానికి మాత్రమే ఆత్మకూరు వచ్చాను. నేను ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. కొన్ని కార్యకర్తలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని తెలిపారు. మీడియా ఛానళ్లలో తనపై అడ్డుకున్నారని వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి టిఫిన్ చేయడానికి మాత్రమే వెళ్లానన్నారు. దీనిని రాజకీయ రంగు చూచడం బాధాకరమన్నారు. తాను సమాజ సేవ కోణంలో పనిచేస్తున్నానని, పార్టీ అంతర్గత విషయాలను తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరు అర్థం చేసుకోకపోయినా తాను నిజం చెప్పాలనుకుంటున్నానని ఎంపీ శబరి స్పష్టం చేశారు. మొత్తం ఆత్మకూరు ఒక్కటే కాదు, 7 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేసింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతాయి. ముందు అసెస్ చేసి వాళ్ళకి ఏం అవసరం ఉందో, ఒక్కొక్కరికి 4-5 అవసరం చెవిటి మెషిన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు అసెస్ చేసి ఒక రోజు పెట్టి ఫ్రీగా పంపిణీ చేస్తాం అనమాట. ఇది ఎంతో చక్కటి కార్యక్రమం. అలింకో సంస్థ వాళ్ళు దీనికి స్పాన్సర్ చేశారు. అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్కి రావడము, ఎమ్మెల్యే గారికి ఒక 3 రోజుల నుంచి చెప్తున్నాము. తను కూడా, ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పారు. కాబట్టి ఇద్దరం చేయాలి అనుకున్నాము. కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్సెస్ వచ్చాయి, జరగకూడని డిస్టర్బెన్సెస్. ఈరోజు మాకేమి క్యాంపెయినింగ్ అంటూ ఏమీ లేదు. యాక్చువల్గా క్యాంపెయినింగ్ కూడా లేదు. ఓన్లీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికని వచ్చాం. ప్రతి అసెంబ్లీలో జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చాలా చక్కగా మండలాల్లో ప్రతి ఒక్కరు వచ్చారు. 100లలో హ్యాండిక్యాప్స్ వచ్చారు. కాబట్టి వాళ్ళకు మేలు చేసేలాగా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు ఉచితంగా వాళ్ళకు అవసరమైనవి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఇంకా జరుగుతుంది. అసెస్మెంట్ క్యాంప్ ఇంకా జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీకి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర సవాల్ విసిరారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని గుర్తు చేస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో అలాంటి త్యాగం చేసిన వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. పాకిస్తాన్ పై గర్జించి పీఓకే స్వాధీనం చేస్తామని మోదీ చెప్పిన మాటలు ఏమయ్యాయన్నారు. ఆపరేషన్ సింధూర్ను ఎందుకు ఆపేశారో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. 1971లో ఇందిరాగాంధీ పాకిస్తాన్ను 2 ముక్కలు చేసిన ఘనత పొందితే ప్రస్తుతం మోదీ పాలనలో దేశానికి ఏం సాధ్యమైందో వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్రను బీజేపీ అసత్య ప్రచారాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఖర్గే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశ భద్రత, పాక్ వ్యూహాలపై మోదీ తగిన నిర్ణయాలు తీసుకున్నారో లేదో ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. इंदिरा गांधी जी ने पाकिस्तान के 2 टुकड़े करके बांग्लादेश और पाकिस्तान बने. तुम वो करना था. भाषण में तो बोलते हैं हम पीओ के लेकर रखेंगे फलाना. अरे लेना था, अब तो चांस था ना. आप ही बोल रहे हो डर गया पाकिस्तान. आप ही बोल रहे हैं कि हम बहुत कुछ कर सकते हैं. क्यों नहीं किया भाई? हमारा ये मुद्दा है. देश के लोगों को गुमराह मत करो. देश के लिए हम लड़ने को तैयार है, जान देने को तैयार है. देश के लिए गांधी जी जान दिए,
देश के लिए इंदिरा गांधी जान दी, देश के लिए राजीव गांधी जान दी। तुम्हारे घर में, तुम्हारे पास कोई एक आधा आदमी तो मरा है आरएसएस में, बीजेपी में मरा है, आरएसएस बीजेपी में ना। ये लोग आजादी के वक्त काम नहीं करे, अब काम नहीं करे, हमेशा माफी मांगना यही उनका काम है। గత 11 ఏళ్లుగా దేశంలో అపరైటికత ఎమర్జెన్సీ నడుస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొనసాగుతున్న దమనకాండను వీలైనంత త్వరగా పారద్రోలేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టమైన దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఖర్గే స్వయంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల వరకు దిశానిర్దేశం చేయడం చరిత్రలో మరువలేని ఘట్టమన్నారు. ప్రతి కార్యకర్త రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన సమయం ఇదే అని ఖర్గే సూచించారన్నారు. కాంగ్రెస్ అంటే ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పనిచేసే పార్టీ అని మల్లు రవి అన్నారు. దేశ ప్రజల ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకే కాంగ్రెస్ తో ఉన్నంతగా నిలబడతానని పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షుడికి, ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజ్యాంగ రక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని మల్లికార్జున ఖర్గే గారు కార్యకర్తలందరికీ ఉపదేశం చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం కాకుండా సమిష్టి లాభం కోసం, ప్రజలందరి కోసం పనిచేసేటటువంటి పార్టీ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసి, ఎప్పుడో 50 సంవత్సరాల కిందట పెట్టినటువంటి ఎమర్జెన్సీని గురించి ఎక్కువసార్లు మోడీ గారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆ ఎమర్జెన్సీ రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటుతో పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు విప్లవం కేవలం మన్యం ప్రాంతానికే కాకుండా యావత్ భారతదేశానికి స్ఫూర్తిగా నిలిచిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భయపడేలా చేసిన అల్లూరి శౌర్యం, వీరత్వం అన్యాయమని ప్రశంసించారు. గొరిల్లా వార్ఫేర్ ద్వారా బ్రిటిష్ సైన్యానికి మోకలాడేలా చేసిన వీరుడు అల్లూరి అన్నారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన తగిన బుద్ధి చెప్తారని అన్నారు. నేడు ఆ ప్రాంతాల్లో ఆదివాసీలను వేధిస్తున్న నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నక్సలిజం లేని భారతదేశాన్ని నిర్మించేందుకే చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లూరి ఆదర్శాలకు స్మరించుకుంటూ దేశ భద్రత, సమాజ అభివృద్ధికి కేంద్రం ముందుకు సాగుతుందన్నారు. ऐसा महान वॉरियर सेंट दिया जिसकी विरासत आज भी हमारे जंगलों की हवाओं में, हमारे इतिहास के किताबों के पन्नों में और हमारे राष्ट्रीय चेतना में, नेशनल कॉन्शसनेस में बराबर यह गूंजती रहती है. साथियों, हम जब भी उनके जीवन के बारे में सोचते हैं तो हमारे मन में केवल एक वॉरियर की इमेज नहीं आती है, बल्कि एक ऐसे लीडर की तस्वीर आती है जिसने अपनी जनता के लिए सब कुछ सैक्रिफाइस कर दिया. उनके विचार, उनका दृष्टिकोण और उनकी वीरता आज भी हमें यह याद दिलाती है कि अन्याय के खिलाफ खड़ा होना, मैं समझता हूं कि हर व्यक्ति की यह नैतिक जिम्मेदारी है, यह मॉरल रिस्पॉन्सिबिलिटी है. कभी कभी मैं सोचता हूं कि आज जब हम मॉडर्न इंडिया की बात करते हैं, जब एक नए भारत की हम बात करते हैं, तो इस भारत में न्यू टेक्नोलॉजी, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट और डिजिटल रिवॉल्यूशन जैसी चीज़ें तो जरूरी हैं ही. यह सारी चीज़ें तो विकास के लिए बहुत ही जरूरी हैं, लेकिन जो चीज़ भारत को भारत बनाए रख सकती है वह है हमारी सांस्कृतिक आत्मा, कल्चरल सोल. वही भारत को एक रख सकती है. ఇవి పిలిచిన అప్డేట్స్ కి వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.